నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్కు అమెరికా భారీ షాక్ ఇచ్చిందనమాట. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం చూసుకుంటే ఇరాను హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించి నౌకలపైన కాల్పులు జరపడం, అలాగే కొన్ని షిప్పులను అయితే స్వాధీనం చేసుకుందనమాట. ఇరాన్కు షాక్ ఇస్తూ అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. పలు షిప్పింగ్ మరియు భద్రతా వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం అమెరికా ఇరాన్ పైన తన యొక్క సముద్ర ఒత్తిడిని తీవ్రతరం చేసింది. ఇందులో భాగంగా ఆసియా జలాలలో ఇరాన్ జెండా ఉన్న కనీసం 3 చమురు ట్యాంకర్లను అడ్డగించి వాటిని భారత్, మలేషియా, శ్రీలంక సమీపంలోని కీలక స్థానాలకు మళ్లించిందనమాట. 3 ఇరాన్కు సంబంధించిన నౌకలు మనం చూసుకుంటే కానీ ఒకటి మలేషియా, ఇంకొకటి శ్రీలంక, మరొకటి భారతదేశానికి మళ్లించడం జరిగిందనమాట. కొనసాగుతూ ఉన్న ప్రాంతీయ ఘర్షణల నేపథ్యంలో ఇరాన్ చమురు ఎగుమతులను అరికట్టే విస్తృత ప్రయత్నాలలో భాగంగా ఇరాన్ వాణిజ్య మార్గాలపైన అమెరికా పూర్తి స్థాయి నావికా దిగ్బంధనాన్ని విధిస్తున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిస్థితి కీలకమైన నౌకా మార్గాలలో ముఖ్యంగా హార్ముజ్ జలసంధి చుట్టూ ఉద్రిక్తతలను తీవ్రంగా పెంచింది. అక్కడ రాకపోకలు దాదాపు స్తంభించిపోయేంతగా మందగించాయి. అడ్డగించిన నౌకలలో మలేషియా తీరంలో చివరిసారిగా గుర్తించి పాక్షికంగా సరుకులతో ఉన్న ఒక సూపర్ ట్యాంకర్తో పాటు తన 10 లక్షల బ్యారెళ్ల సామర్థ్యంతో సుమారు 65% సరుకును మూసుకు వెళుతూ ఉన్న మరో నౌక కూడా ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రాయిటర్స్ ప్రకారం సుమారు 20 లక్షల బ్యారెళ్ల ముడి చమురుతో పూర్తిగా నిండినట్లుగా భావిస్తూ ఉన్న మూడవ నౌకను హిందూ మహాసముద్రంలో అమెరికా నౌకాదళాలు రక్షణలోకి తీసుకురావడానికి ముందు దక్షిణ భారతదేశం సమీపంలో దీనిని గుర్తించారన్నమాట. ప్రస్తుతం హార్ముజ్ జలసంధిని దిగ్బంధనం చేసి ప్రపంచాన్ని ఎలాగైతే ఇరాన్ ఇబ్బంది పెడుతూ ఉందో అలాగే ఇరాన్కు వెళ్ళవలసిన ఓడలు, అలాగే ఇరాన్ నుంచి బయలుదేరిన ఓడలను మనం చూసుకుంటే అమెరికా స్వాధీనం చేసుకొని ఇరాన్ను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేస్తూ ఉంది. మరి ఇరాన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.